నమస్కారం. సఖీ కార్యక్రమానికి స్వాగతం. సఖులు, ఉదయం కాదే కాదనుకోవటం నిరాశ, ఉదయించి అలానే ఉండిపోవాలనుకోవటం దురాశ అని ఓ ప్రముఖ కవి అన్నారు. మనలో చాలా మంది ఉదయించి అలానే ఎప్పటికీ ఉండిపోవాలని కోరుకునేవారే ఉంటారు కదా. వెలుగు చీకట్లో రాత్రి పగల్లాగే జీవితంలో గెలుపోటములు ఉంటాయన్న వాస్తవాన్ని అంగీకరించేందుకు చాలా మంది అస్సలు సిద్ధపడరు. గెలుపు ఒక నిశా లాంటిదని, ఆ మత్తులోనే ఉండిపోవాలని గెలుపుని రుచి చూసిన ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. మనం చిన్నపిల్లలుగా ఉన్నప్పుడే ఈ గెలుపాట మన జీవితాల్లో ప్రవేశిస్తుందండి. ఆటల్లో, చదువుల్లో, ప్రవర్తనలో, మాటల్లో, ఇలా ప్రతి ఒక్క రంగంలో మొదటి స్థానాన్ని అందుకో, గెలిచి తీరు అని మన చుట్టూ ఉన్న ప్రతి ఒక్కరూ మన చెవిలో ఇల్లు కట్టుకొని మరీ పోరుతూనే ఉంటారు. మనం పసితనంలో మొట్టమొదట ఈ గెలిచే తీరే పరుగు జీవిత పర్యంతం మనం కొనసాగిస్తూనే ఉంటాం. ఇప్పుడైతే ఈ కార్యక్రమం చూసేయండి, ఆ తర్వాత మరికొన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం. సౌందర్య లహరి కార్యక్రమానికి స్వాగతం. సకలు, ఇవాళ మన సౌందర్య లహరి సైనిక్పూరిలోని మేఘనా బ్యూటీ సెలూన్ కి వచ్చేసింది. మనతో ఉన్నారు బ్యూటీ ఎక్స్పర్ట్ శోభారాణి గారు. సౌందర్యానికి సంబంధించి ఏం తెలియజేయబోతున్నారో అడిగి తెలుసుకుందాం. నమస్కారం శోభారాణి గారు. హాయ్ జాహ్నవి, ఎలా ఉన్నారు? బాగున్నాను జాహ్నవి. మరి ఇవాళ సౌందర్య లహరిలో సౌందర్యానికి సంబంధించి ఏం తెలియజేయబోతున్నారు? ఒక నెయిల్ ఆర్ట్ చూపించబోతున్నాను. వావ్, నెయిల్ ఆర్ట్ అంటే చాలా మంది బాగా ఇష్టపడతారు. సో ఇవాళ చూపించే స్పెషల్ ఏంటిది? స్టిక్కర్ నెయిల్ ఆర్ట్ చూపించబోతున్నాను అనమాట. ఎవరైనా సరే ఈజీగా చేసుకోవచ్చు. అంటే ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళకి సెట్ అవుతుంది? కాలేజ్ గోయింగ్ గర్ల్స్ కి బాగుంటుంది ఇది. ఓకే అండి, స్టార్ట్ చేద్దాం. ఓకే అండి. ఓకే జాహ్నవి, అమ్మాయి చూసామంటే నెయిల్స్ లెంగ్తీగా ఉన్నాయి, నీకు షేప్ తో కూడా ఉన్నాయి. నెయిల్స్ యాక్చువల్ గా లెంగ్తీగా ఉంటేనే మనం ఏదైనా ఆర్ట్ వేయడానికి బాగుంటుంది. సో ఇప్పుడు మార్కెట్ లో చాలా రకాల ప్రొడక్ట్స్ ఉన్నాయి కదా, ఇప్పుడు స్టిక్కర్స్, టాటూస్ అనేసి. సో మనం ఏం చేస్తామంటే ఒక్కొక్క నెయిల్స్ ఒక్కొక్క కలర్ వేద్దాం. ఓకే అండి. దానికి సూటబుల్ స్టిక్కర్స్ అనేవి మార్కెట్ లో అవైలబుల్ ఉంటాయి. ఓకే అండి. ఓకే, చాలా రకాలు. అంటే ఇప్పుడు లెమన్స్ అని, ఫ్రూట్స్ అని, ఫ్రూట్ షేడ్స్, ఫ్లవర్ షేడ్స్ అన్ని ఉంటాయి అన్నమాట. నెక్స్ట్ ఏంటంటే, ఒకవేళ మనకి ఈ స్టిక్కర్స్ గానీ లేకపోయినట్లయితే మనం జనరల్ గా పెట్టుకునే బొట్లు ఉంటాయి కదా స్టిక్కర్స్, ఇవి కూడా యూజ్ చేసుకోవచ్చు మనం. ఓకే అండి. సో ఫస్ట్ ఫింగర్ కి ఏ కలర్ తో స్టార్ట్ చేస్తున్నారు? రెడ్ తో స్టార్ట్ చేస్తున్నాను. ఓకే, స్టార్ట్ చేద్దాం. ఓకే అండి. ఓకే జాహ్నవి, చూసావా ఫస్ట్ ఫింగర్ మనకు కంప్లీట్ అయిపోయింది. ఓకే, చూసావా? సో దీంట్లో ఏమేమి యూజ్ చేశారు? దీనికి ఏంటంటే మనం కీరా స్లైస్ లాగా యూజ్ చేసాము. కీరా అవ్వచ్చు, లెమన్ అవ్వచ్చు, మనకి ఇలాంటి స్లైస్ మనకి ఇలా అమ్ముతారు, స్టాటూస్ అమ్ముతారు స్టిక్కర్స్, ఇవి యూజ్ చేసాము ఇక్కడ. నెక్స్ట్ డాటింగ్ పెన్ కూడా యూజ్ చేసాము, నెయిల్ డాటింగ్ పెన్. ఓకే, ఫస్ట్ ఫింగర్ ఈ విధంగా మనకి కంప్లీట్ అయింది. ఫైనల్లీ మనం టాప్ కోట్ వేసుకుంటాం. ఇదంతా కంప్లీట్ అయిన తర్వాత టాప్ కోట్ ఇలా ఉంటుంది, టాప్ కోట్ వేసుకుంటాము. టాప్ కోట్ వల్ల ఏంటంటే మనకి ప్రొటెక్షన్ అన్నమాట. మనం పెట్టిన స్టిక్కర్ అవ్వచ్చు, టాటూస్ అవ్వచ్చు, ఊడిపోకుండా ఉంటాయి. దట్టు మీకు షైన్ లుక్ వస్తుంది మీకు. ఓకే అండి, ఫస్ట్ ఫింగర్ కి అయితే కంప్లీట్ అయిపోయింది కదా. నెక్స్ట్ ఫింగర్ కి ఏం కలర్? నెక్స్ట్ బ్లూ కలర్ వేద్దాం అనుకుంటున్నాను. బ్లూ చాలా మందికి ఫేవరెట్ కలర్. ఓకే, దాంట్లోనే మంచి డిజైన్స్ ఇస్తున్నారా? వేస్తున్నాను. ఓకే అండి, స్టార్ట్ చేద్దామా? ఓకే. ఓకే, సెకండ్ ఫింగర్ కూడా అయిపోయింది కదండి. చాలా చాలా బాగుంది. అండ్ బ్లూ, వైట్ అండ్ ఆల్సో ఆపిల్ కాంబినేషన్ చాలా చాలా స్వీట్ గా ఉంది. అండ్ కాలేజ్ గోయింగ్ వాళ్ళకి మెయిన్ గా చాలా ఇష్టపడతారు. కాలేజ్ గోయింగ్ కాదు, ఇప్పుడు పార్టీస్ కి వెళ్ళిన ఎవరైనా సరే ఏజ్ గ్రూప్ వాళ్ళైనా నెయిల్ ఆర్ట్ అంటే బాగా ఇష్టపడుతున్నారు. మన దానికోసం స్పెషల్ గా నెయిల్స్ పెంచుకుంటున్నారు. సో నెక్స్ట్ ఫింగర్ కి ఏం చేస్తున్నారు? నెక్స్ట్ థర్డ్ ఫింగర్ కి మనం పింక్ కలర్ యూస్ చేస్తున్నాం మనం. ఓకే ఓకే, పింక్ మీద మనం ఒక ఫ్లోరల్ డిజైన్ వేసాం అన్నమాట. మనం బ్రైట్ పింక్, లైట్ పింక్? లైట్ పింక్ వేసాం. ఓకే, లైట్ పింక్ వేస్తున్నారా? వేస్తున్నాము. దాని మీద ఫ్లోరల్ డిజైన్ అంటూ మనం వేస్తున్నాం అన్నమాట ఇప్పుడు. ఓకే అండి, స్టార్ట్ చేద్దాం ఇప్పుడు. వావ్, ఇది కూడా చాలా చాలా బాగుందండి. అంటే సింపుల్ గా ఉంది, చాలా బాగుంది. ఒక ఫ్లవర్ డిజైన్ ఇచ్చినట్టున్నారు. ఫ్లవర్ అండ్ ఆల్సో స్టార్ లుక్ కూడా ఉంది. ఓకే అండి, నెక్స్ట్ ఏం కలర్ యూస్ చేస్తున్నారు? ప్యారెట్ గ్రీన్ కలర్ యూస్ చేస్తున్నాను. ఓకే అండి, సో ఎలా ఉంటుందో చూద్దాం. స్టార్ట్ చేద్దాం. ఓకే అండి.
వావ్, గ్రీన్ కలర్ మీద స్టోన్స్ స్టిక్కర్స్, మనం జనరల్ గా పెట్టుకునే స్టిక్కర్స్. కానీ మీరు 2 పెట్టారు, ఎంత లుక్ వచ్చాయంటే వాటన్నిటికంటే బెటర్ లుక్ ఇదే వచ్చింది. ఓకే, ఏదైనా సరే అంటే మనకి జనరల్ గా దొరికే వాటితోనే ఏది చేసినా సరే అది చాలా హైలైట్ అయిపోతుంది. చాలా చాలా బాగుందండి. అండ్ సో గ్రీన్ అండ్ వైట్ కాంబినేషన్, గ్రీన్ కి ఏది వేసినా సరే సెట్ అయిపోతుంది, ఏ కలర్స్ కాంబినేషన్ అయినా. చాలా చాలా బాగుందండి. నెక్స్ట్ ఏం కలర్స్ తీసుకుంటున్నారు? నెక్స్ట్ ఏం తీసుకోబోతున్నా అంటే 3 రంగులు తీసుకోబోతున్నాను. 3 కలర్స్ కాంట్రాస్ట్ కలర్స్, 3 కలర్స్. వావ్, చూద్దాం సో ఎలా ఉంటుందో చూద్దాం. ఏ కలర్స్ తీసుకుంటున్నారు? రెడ్, గ్రీన్, ఎల్లో. వావ్, డిఫరెంట్ కలర్స్. ఓకే అండి, స్టార్ట్ చేద్దాం. 3 కలర్స్ యూస్ చేసి డిఫరెంట్ లుక్ ఎలా తేవచ్చు. ఓకే స్టార్ట్ చేద్దాం. దీనికైతే టూత్ పిక్ ఒకటి అవసరం ఉంటుంది. ఓకే ఇప్పుడు స్టార్ట్ చేద్దాం. ఓకే, ఓకే చూస్తున్నాము, మనకి ఇప్పుడు 3 రంగులు తీసుకున్నాము. కాంట్రాస్ట్ రెడ్, ఎల్లో, గ్రీన్. ఓకే, ఇది మనకి ఆరకుండా ఉండినప్పుడే చేస్తామట. ఒక టూత్ పిక్ సహాయంతో మనకి ఇలా లాగుతామట, ఒక గీత వచ్చినట్టుగా. ఈ తడిగా ఉన్నప్పుడు మాత్రమే ఇది మనకు ఒక డిజైన్ లా ఫామ్ అయింది, చూసావా? ఎందుకంటే తడిగా ఉన్నప్పుడు టూత్ పిక్ తో మనం ఇలా స్ప్రెడ్ చేసాం కాబట్టి ఒక డిజైన్ ఫామ్ అయింది ఇక్కడ. ఓకే, ఫైనల్లీ ఏంటంటే ఇక్కడ కూడా మనం ఒక ఫ్లోరల్ డిజైన్ వేసాము. ఓకే, సో డిఫరెంట్ గా ఉండడానికి. అంటే ఒక లీఫ్ డిజైన్ ఇచ్చారు కాబట్టి దానికి ఫ్లవర్ వచ్చినట్టు ఫ్లవర్ పెట్టాము. ఫైనల్లీ ఇవన్నీ కంప్లీట్ అయిపోయినాయి కాబట్టి ఇప్పుడు టాప్ కోట్ వేస్తాం. అదెందుకని? ఈ టాప్ కోట్ అనేది ప్రొటెక్షన్ ఉంటుంది. మనం పెట్టిన స్టోన్స్ అవ్వచ్చు, టాటూస్ అవ్వచ్చు, ఎవ్రీథింగ్ ఏదైనా అవ్వచ్చు, అది ప్రొటెక్షన్ చేస్తుంది. దట్టు మీకు షైన్ వస్తుంది కూడా. ఓకే అండి, స్టార్ట్ చేద్దామా? స్టార్ట్ చేద్దాం. ఓకే అండి, ఫైనల్ కోటింగ్ కూడా అయిపోయింది. చాలా మంచి లుక్, మీరు చెప్పినట్టే షైనీ లుక్ వచ్చింది. అండ్ ఈ డిజైన్ మనకి 15 days ఉంటుంది అన్నారు కదా. జనరల్ గా నాలాంటి అమ్మాయిలు ఏం చేస్తారంటే హడావుడిగా ఇలాంటి డ్రెస్సులు ఇలా పడితే అలా వేసేసుకుంటారు, అయినా కూడా పోవు, ఎందుకంటే టాప్ కోట్ వేస్తాం కాబట్టి ప్రొటెక్షన్ ఉంటుంది అక్కడ. ఓకే అండి, ఇవాళ సౌందర్య లహరిలో నెయిల్ ఆర్ట్ కి సంబంధించి మంచి డిజైన్ ని మా సకులకు పరిచయం చేశారు. ధన్యవాదాలు. థ్యాంక్ యూ. ఇదండి ఇవాళ మన సౌందర్య లహరి. మరొక చక్కటి ఎపిసోడ్ లో కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్తే. ఏమండి, మన చుట్టూ ఉండే మనుషులు చిత్రమైన వారండి. విజయం సాధించినప్పుడు పొగడ్తలతో ముంచెత్తుతారు, మనల్ని ఆకాశానికి ఎత్తేస్తారు. ఆ పొగడ్తలు అందరూ మనకిచ్చే ప్రత్యేక ప్రాధాన్యత, ఆనందం కలిగిస్తుంది. మన గొప్పతనాన్ని చూసి మనం మురిసిపోవటం మొదలెడతాం. అదే మనం మరోమారు అపజయం పొందామనుకోండి, అదే మనుషులు మనల్ని అసలు నిర్దాక్షిణ్యంగా విమర్శిస్తూ ఉంటారు. ఎందుకు పనికిరాని చేతగాని వాళ్ళని నిందిస్తారు. అప్పటిదాకా ప్రాముఖ్యతని పొగడ్తలని పొంది తమంత వారు లేరనుకునే వారికి విమర్శలని తట్టుకుని నిలబడటం అసాధ్యంగా మారిపోతుంది. ఆత్మన్యూనతలో కుంగిపోతారు. అంచేత పొగడ్తలకి పొంగిపోయి విమర్శలకి కుంగిపోయే బలహీన మనుష్యులుగా ఉండకూడదని విజ్ఞులు తరచూ చెప్తూ ఉంటారు. ఇప్పుడైతే కార్యక్రమం చూసేయండి, ఆ తర్వాత మరికొన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం, వంటల సందడి కార్యక్రమానికి స్వాగతం. ఈ రోజు మన వంటల సందడి కార్యక్రమంలో మనకు ఒక వెరైటీ డిష్ పరిచయం చేసేందుకు సంధ్య గారు సిద్ధంగా ఉన్నారు. ముందుగా సంధ్య గారిని పరిచయం చేసుకుందాం. నమస్కారం సంధ్య గారు. నమస్కారం అండి. సంధ్య గారు ఏం చేస్తూ ఉంటారు? నేను ప్రెసెంట్ హౌస్ వైఫ్ అండి. ఓకే, ఈ రోజు మాకు ఏ వంటకాన్ని పరిచయం చేయబోతున్నారు? పాలక్ కాశ్మీర్ కోఫ్తా. పాలక్ కాశ్మీర్ కోఫ్తా పేరు చాలా వెరైటీగా ఉంది. సో దానికి కావాల్సిన పదార్థాలు ఏంటి చెప్తారా? చెప్తానండి. నూనె, ధనియాల పొడి, జీలకర్ర, ఉప్పు, స్వీట్ క్రీమ్, కసూరి మేతి, మైదా, జీడిపప్పు పేస్ట్, పాలకూర, ఇలాచీ పొడి. ఓకే సంధ్య గారు, పాలక్ కాశ్మీర్ కోఫ్తా కావాల్సిన పదార్థాలు చెప్పారు కదా, అలాగే తయారు చేసుకునే విధానం చెప్తారా? చెప్తానండి. ముందుగా ఏం చేసుకోవాలి? ముందుగా బౌల్ తీసుకోవాలి. బౌల్లో పాలకూర తీసుకోవాలండి. పాలకూర మనం ఫస్ట్ బాండి పెట్టాలండి. ఓకే, బాండి పెట్టండి. బాండి పెట్టుకొని దీన్ని పాలకూర అందులో వేయాలండి. మూత పెట్టండి. పాలకూరేనా? అంతేనా? పాలకూర ఒకటి. వాటర్ ఏమి వేయనవసరం లేదండి. సో ఎంతసేపు ఇలా చేసుకోవాలి? కొంచెం 5 minutes. ఓకే, మగ్గిపోతుందా? మగ్గుతుంది. పాలకూర ఉడకడానికి ఇంకొక 5 నిమిషాలు సమయం పడుతుందండి, అంతవరకు వెయిట్ చేద్దాం. సంధ్య గారు ఉడుకుతుందేమో చూద్దామండి. ఓకే అండి. సో దాన్ని పేస్ట్ చేసుకోవాలా? అవునండి. స్టవ్ ఆఫ్ చేసి
ఇంకా ఇందులో ఏమైనా వేసుకోవాలండి? కొంచెం లిటిల్ సాల్ట్ యాడ్ చేయాలండి. ఓకే. కొంచెం సాల్ట్ తీసుకుని దీంట్లో యాడ్ చేయాలండి. ఓకే. యాడ్ చేసి గ్రైండ్ చేసుకోవడమేనా? అయితే ఆల్రెడీ మీరు తయారు చేసి తెచ్చినట్టున్నారు కదా, గ్రైండ్ చేసుకొచ్చారు. సో ఈ మాదిరిగా ఇట్లా పేస్ట్ చేసేసుకోవాలి. దీన్ని ఏం చేయాలి ఇప్పుడు? ఈ పేస్ట్ మనం ఒక బౌల్ తీసుకోవాలండి. ఇప్పుడు బౌల్ తీసుకొని బౌల్లో పాలకూర పేస్ట్ వేసాం కదా, ఇది పోసేయాలి. పక్కన పెట్టి మళ్ళీ బాండి పెట్టి స్టవ్ వెలిగించాలండి. బాండి పెట్టుకొని కొంచెం 1 టీ స్పూన్ ఆయిల్ పోసుకోవాలండి. 1 టీ స్పూన్ ఆయిల్, జీలకర్ర వేయాలి, కొంచెం వేగాక మైదా పిండి వేసి వేయించాలా? అవునండి, పచ్చి వాసన పోయే వరకు మైదా పిండిని వేయించాలండి. ఇంట్లో మైదా పిండి వేసి 1 కప్పు మైదా పిండి. అవునండి, కలుపుతూ ఉండాలండి. దీని తర్వాత ఏం చేసుకోవాలి? ఇది అయిపోయాక మనం పాలకూర చేసాం కదండి, దాంట్లో పేస్ట్ లో కలపాలి. ఓకే. కోఫ్తాలో తయారు చేయాలి కదండి, గట్టిగా వచ్చి కలిపి సరిపోతుందా సంజయ్ గారు? స్టవ్ ఆఫ్ చేసేయండి. ఈ బౌల్లోకి మనం మైదా పిండి మొత్తం తీసేసుకోవాలి. అవునండి. ఉండలుగా చుట్టుకోవడమేనా ఇంకా? అవునండి. వస్తుందండి ఉండలుగా? వచ్చేస్తుందండి. ఓకే. ఇప్పుడు పాన్ పెట్టండి. పాన్ పెట్టుకోవాలా? డీప్ ఫ్రై సరిపడా ఆయిల్ పోయాలండి. తర్వాత ఆయిల్ వేడెక్కాక కోఫ్తా వేసుకోవాలి. ఓకే. అంటే జనరల్ గా ఇంకా ఉండలు చేసుకునే అవసరం లేదు, టైప్ లో వేసుకోవాలి అంతేనా? అవునండి, ఇలా వేసేస్తే వచ్చేస్తాయి. ఓకే. ఆయిల్ వేడెక్కిందండి, కోఫ్తాలు రెడీ చేసుకో. దీంట్లో వేసేద్దామండి. చిన్న వేసేయాలి, చిన్న చిన్న పునుగుల మాదిరిగా వేసేసుకోవాలి. సంధ్య గారు ఎంతవరకు వేయించాలి వీటిని? లైట్ బ్రౌన్ రావాలండి. లైట్ గా సంధ్య గారు చూడండి, కలర్ వచ్చినట్టున్నాయి, తీసేయచ్చా? తీసేద్దామండి. లైట్ ఎల్లోగా వచ్చింది. పాలకూర గ్రీన్ కాబట్టి. అవునండి, లైట్ కనబడుతుంది బ్రౌన్. తర్వాత ఏం చేసుకోవాలి? తర్వాత బాండి పెట్టాలండి. ఓకే. ఇంకో బాండి పెట్టేసుకో. ఒక బాండి పెట్టి 1 టీ స్పూన్ ఆయిల్ పోయాలండి. ఓకే. 1 టీ స్పూన్ ఆయిల్. జీడిపప్పు పేస్ట్ ఆయిల్లో వేసేయాలండి. ఓకే. సంధ్య గారు జీడిపప్పు పేస్ట్ వేసిన తర్వాత ఏం చేయాలి? జీడిపప్పు వేసాక కలపాలండి. కలుపుతున్న తర్వాత దాన్ని కూడా అలా వేయిస్తూ ఉండాలా? అవునండి. దీంట్లో కొంచెం ధనియాల పొడి అండి, ఇలాచీ పౌడర్. ఓకే. ధనియా పౌడర్, ఇలాచీ పౌడర్, కసూరి మేతి కొంచెం వేయాలండి. కసూరి మేతి. అవునండి, మనకు తగినంత. 1 స్పూన్ సరిపోతుంది. 1 స్పూన్. సాల్ట్ వేసుకోవాలండి. ఆల్రెడీ మనం పాలకూరలో సాల్ట్ వేసాం కదండి, కొంచెం సరిపోతుంది. అవునండి. కొన్ని వాటర్ పోయాలి. ఇంకొంచెం పోయొచ్చా? ఇంకొంచెం చాలు. ఇది కొంచెం ఒక 2 మినిట్స్ ఉడకాలండి. ఓకే. బాగా దగ్గరికి వచ్చేసింది. అవునండి. ఇప్పుడు కోఫ్తాలు ఇందులో మనం ముందుగా తయారు చేసిన కోఫ్తాలు ఇందులో వేస్తుంది. ఓకే. వీటిని కూడా మళ్ళీ ఉడికించాలండి? 5 మినిట్స్ ఉడికించాలండి. ఉడికిపోయాను. సర్వింగ్ బౌల్ తీసుకున్నాను. స్టవ్ ఆఫ్ చేసి
సర్వింగ్ బౌల్లోకి తీసుకోవాలండి. సర్వింగ్ బౌల్లోకి తీసుకున్నాం కదా, ఫ్రెష్ క్రీమ్తో గార్నిష్ చేసుకోవాలి. పాలక్ కాశ్మీర్ కోఫ్తా రెడీ అయిందండి. టేస్ట్ చెప్పండి. తప్పకుండా అండి. చూసారు కదండి సంధ్య గారు తయారు చేసిన పాలక్ కాశ్మీర్ కోఫ్తా. దీన్ని రుచి చేసే ముందు దీనికి కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసుకునే విధానం మరోసారి చూద్దాం. పాలక్ కాశ్మీర్ కోఫ్తాకి కావాల్సిన పదార్థాలు: పాలకూర, మైదా పిండి, జీలకర్ర, ఇలాచీ పౌడర్, ధనియాల పొడి, కస్తూరి మేతి, ఉప్పు, నూనె, జీడిపప్పు పేస్ట్, వీట్ క్రీమ్. పాలక్ కాశ్మీర్ కోఫ్తా తయారీ విధానం: ముందుగా స్టవ్ వెలిగించి బాండి పెట్టుకొని దానిలో పాలకూర వేసి పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. దీనిలో కొద్దిగా ఉప్పు వేసి గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఒక బౌల్ తీసుకొని దానిలో పాలకూర పేస్ట్ వేసుకోవాలి. స్టవ్ వెలిగించి బాండి పెట్టుకొని కొద్దిగా నూనె వేసి వేడెక్కిన తర్వాత జీలకర్ర, మైదా పిండి వేసి పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. అందులో ముందుగా రెడీ చేసి పెట్టుకున్న పాలకూర పేస్ట్ వేసి బాగా కలుపుకోవాలి. స్టవ్ వెలిగించి బాండి పెట్టుకుని డీప్ ఫ్రై కి సరిపడా నూనె వేసి వేడి చేసుకోవాలి. ఇప్పుడు వేడెక్కిన నూనెలో పాలకూర మిశ్రమాన్ని చిన్న చిన్న పునుగుల్లా వేసి బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించి పక్కన పెట్టుకోవాలి. తర్వాత వేరే బాండి పెట్టుకుని కొద్దిగా నూనె పోసి వేడెక్కిన తర్వాత దానిలో జీడిపప్పు పేస్ట్ వేసి కొద్దిసేపు వేయించి ధనియాల పొడి, ఇలాచి పొడి, కస్తూరి మేతి, ఉప్పు, నీళ్లు పోసి 2 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. తర్వాత దీనిలో రెడీ చేసి పెట్టిన కోఫ్తాలు వేసి 5 నిమిషాల పాటు ఉడికించుకొని సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకొని చివరిగా స్వీట్ క్రీమ్ తో గార్నిష్ చేసుకుంటే వేడి వేడి పాలక్ కాశ్మీర్ కోఫ్తా రెడీ. పాలక్ కాశ్మీర్ కోఫ్తాకి కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసుకునే విధానం చూసారు కదండి. ఇప్పుడు దీన్ని రుచి చూసి ఎలా ఉందో చెప్తాను. సంధ్య గారు చాలా చాలా బాగుందండి. ఇంత మంచి వంటకాన్ని మాకు పరిచయం చేసినందుకు ధన్యవాదాలు. చూసారు కదండి సంధ్య గారు తయారు చేసిన పాలక్ కాశ్మీర్ కోఫ్తా. మీకు కూడా ఇలాంటి వెరైటీ వంటకాలు తెలిస్తే మా వంటల సందడి కార్యక్రమంలో పాల్గొనాలనుకుంటే ఈ నెంబర్ కి కాల్ చేయండి. మా నెంబర్ 0402355640. ఈ నెంబర్ కి కాల్ చేసి మా వంటల సందడి కార్యక్రమంలో మీరు పాల్గొనవచ్చు. ఇది వాటి వంటల సందడి కార్యక్రమం. రేపు మరో సరికొత్త వంటకంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం. ఏమండి, నాకు తెలిసిన ఒక అమ్మాయి సాఫ్ట్వేర్ రంగంలో నెలకి 60,000 వచ్చే ఉద్యోగం ఏడాది పాటు చేసిందండి. ఆ అమ్మాయి ప్రతిభని, ఆమె ఉద్యోగాన్ని అందరూ మెచ్చుకునేవారు. ఏదో కారణాల వల్ల ఆమె పనిచేసే కంపెనీ మూతపడి నిరుద్యోగిగా మారింది. పాపం చాలా చోట్ల ఉద్యోగం కోసం ప్రయత్నించింది, కానీ ఎక్కడా దొరకలేదు. 20-30 వేల జీతం ఇస్తామంటే గతంలో చేసిన ఉద్యోగం కన్నా తక్కువ జీతం తీసుకోవటం చిన్నతనంగా భావించి ఎక్కడా చేరలేదు. 2 ఏళ్లు నిరుద్యోగిగానే ఉండి చివరికి కుటుంబ ఆర్థిక పరిస్థితుల కారణంగా 10,000 జీతానికే ఓ చిన్న కంపెనీలో పనిచేయాల్సి వచ్చింది. ఒకప్పుడు తాము అనుభవించిన హోదా కన్నా తక్కువ హోదా ఉన్న పనులు చేయటం చిన్నతనంగా చాలామంది భావిస్తారు. ఉన్నత స్థానాలను అందుకునేందుకు కేవలం మన వ్యక్తిగత ప్రతిభే కాక అనేక ఇతర కారణాలు కూడా పనిచేస్తాయని గుర్తించటం అవసరమండి. అప్పుడే తమ సామర్థ్యం గురించి అతిగా అంచనాలు వేసుకోవటం తగ్గుతుంది. ఏమంటారు? ముందైతే కార్యక్రమం చూడండి, ఆ తర్వాత మళ్ళీ మాట్లాడుకుందాం. నమస్కారం. మాటే మంత్రం కార్యక్రమానికి స్వాగతం. ఇవాళ మనతో పాటు ఫైనాన్షియల్ ప్లానర్ స్వప్న గారు ఉన్నారు. ఆవిడ ఏ విషయం గురించి తెలియజేస్తున్నారో ఆమెను అడిగి తెలుసుకుందాం. నమస్తే మేడం. నమస్తే అండి. ఎలా ఉన్నారండి? బాగున్నానండి. సో ఇవాళ మన కార్యక్రమంలో ఏ విషయం గురించి తెలియజేస్తున్నారు? చిట్ ఫండ్స్ అనేది అందరికీ మనకు తెలిసిన విషయమే, కానీ కొంతమందికి దాని గురించి పూర్తిగా అవగాహన లేదు అండ్ తెలుసుకోవాల్సిన వాళ్ళు చాలామంది ఉంటారు. సో దాని గురించి తెలుసుకుందాము. స్వప్న గారు, అసలు చిట్ ఫండ్ అంటే ఏంటండి? ఇప్పుడు మనకి రిజిస్టర్డ్ చిట్ ఫండ్ కంపెనీస్ అనేవి కొన్ని ఉంటాయి. అంటే వాళ్ళు ఈ గవర్నమెంట్ ద్వారా అంటే రిజిస్టర్ చేసుకున్న ఉంటారనమాట. అలాంటివి అయితే కనుక మనకి మన కట్టిన అమౌంట్కి మనకు గ్యారంటీ ఉంటుంది. సో అది రిజిస్టర్డ్ అయితే కనుక. ఇప్పుడు ఏంటంటే చాలామంది అన్రిజిస్టర్డ్గా అంటే ఇంట్లో చేసే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. సో అలాంటి వాటికి మనం దూరంగా ఉండి రిజిస్టర్డ్ అయిన చిట్ ఫండ్ ద్వారానే మనం చిట్స్ వేసుకుంటే కనుక బెనిఫిట్ ఉంటుంది. ఓకే. అసలు చిట్ ఫండ్ అంటే ఏంటంటే ఇప్పుడు ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ అంటే కొంతమంది కలిసి అందరూ ఈక్వల్ అమౌంట్స్లో డబ్బులు దాస్తారనమాట. ఇప్పుడు మనకి లేడీస్ జనరల్గా కిట్టి ఎలా చేసుకుంటారో ఒక్కొక్కరు 1000 రూపీస్ అనేసి అంత కలిపి ఎలా చేస్తారో ఇది కూడా అలాగే అవుతుంది. సో అంత గ్రూప్ ఒక గ్రూప్లో అది డిపెండ్ అవుతుంది ఎంతమంది మెంబర్స్ ఉంటారో. అది కంపెనీని బట్టి మారుతూ ఉంటుంది అండ్ టర్మ్ని బట్టి అన్నిటిని బట్టి ఎంత మెంబర్స్ ఉంటారో డిపెండ్ అవుతుంది. సో 20 మెంబర్స్, 50 మెంబర్స్, అలా 100 మెంబర్స్ కూడా ఉండొచ్చు అనమాట ఒక దీంట్లో. సో ఎంతమంది ఉన్నారో ఆ టర్మ్ కూడా అంతే ఉంటుందన్నమాట. సో మంత్కి ఒకళ్ళకి అది ఆ అమౌంట్ వెళ్ళేటట్టు.
సో ఇప్పుడు మీరు చెప్పినట్టు ఒక గ్రూప్ ఉండాలి అని చెప్పారు కదా, సో ఆ గ్రూప్కి సంబంధించి ఒక టైం పీరియడ్ అనేది ఉంటుందా? ఉంటుందండి. ఇప్పుడు ఎందుకంటే 40 months 25 months అలా ఒక టర్మ్ అనేది, ఆ టర్మ్ చిట్ అనేది మొదలు పెడతారు ఇప్పుడు చిట్ కంపెనీ వాళ్ళు. సో ఇంత అమౌంట్కి 2000 అనుకోండి పోనీ అమౌంట్ పర్ మంత్, ఆ అమౌంట్కి అండ్ ఆ టర్మ్కి ఇష్టపడే వాళ్ళందరూ కూడా ఆ గ్రూప్లో జాయిన్ అవుతారు. సో అన్ని మంత్స్కి వాళ్ళు ఆ అమౌంట్ పర్ మంత్ అనేది పే చేయాల్సి ఉంటుంది. ఓకే. సో ఎక్కువ అమౌంట్ కడదాం అనుకునే వాళ్ళు వేరే గ్రూప్లో జాయిన్ అవుతారు, ఎక్కువ టర్మ్ కావాలనుకునే వాళ్ళు అట్లా డిఫరెన్షియేట్ అవుతా ఎవరికి అన్ని విధాలా ఏది సరిపోతుందో ఆ గ్రూప్లో జాయిన్ అవుతారు అనమాట. సో ఒక గ్రూప్ ఫామ్ చేసుకున్న తర్వాత మనం ఎంత అమౌంట్ ఫస్ట్ డిపాజిట్ చేసుకోవచ్చు? దీంట్లో డిపాజిట్ అనేది ఏమి ఉండదండి, అంటే పర్ మంత్ ఇంత అని పెడతారు కాబట్టి. సో ఇప్పుడు 2000 అనుకుందాము, ఆ 2000 మనం ఆ చిట్ కంపెనీ దగ్గర డిపాజిట్ చేస్తాము. సో ఆ మంత్ ఎండ్కి వచ్చేసరికి ఆప్షన్ అనేది వేస్తారు వాళ్ళు. ఆ మొత్తం అమౌంట్ని ఎవరు ఒకళ్ళు తీసుకుంటారు కదా, సో ఎవరు తీసిన దాన్ని బట్టి ఆప్షన్ వేస్తారు. సో ఆప్షన్ వేసినప్పుడు ఆ మొత్తం అమౌంట్ ఒకళ్ళకి వెళ్తుంది అనమాట. ఓకే. సో వాళ్ళు ఇప్పుడు పే చేసుకున్న తర్వాత ఒక మంత్ అమౌంట్ వాళ్ళకి వెళ్ళిపోతుంది కదండి, ఎవ్రీ మంత్ వాళ్ళు పే చేయాల్సి ఉంటుంది, అమౌంట్ పే చేయాల్సి ఉంటుంది. అందరూ కూడా ఎవ్రీ మంత్ పే చేయాలి. ఓకే. అందరికీ కూడా ఒక టర్న్ వస్తుంది అనమాట, ఆ మొత్తం అమౌంట్ తీసుకునే టర్న్. ఆ టర్న్ ఎప్పుడు అనేది వాళ్ళ అవసరాన్ని బట్టి, అంటే వాళ్ళకి ఎంత ఇమీడియట్గా కావాలి డబ్బులు అనే దాన్ని బట్టి, ఇప్పుడు తీసుకోవాలా, 2 నెలలు ఆగి తీసుకోవాలా, 10 months ఆగి తీసుకోవాలా అనేది వాళ్ళ అవసరాన్ని బట్టి డిపెండ్ అయి ఉంటుంది. ఈ చిట్ ఫండ్ స్టార్ట్ చేసిన తర్వాత ఫస్ట్ మంత్ అమౌంట్ తీసేసుకున్న వాళ్ళకి లాస్ట్లో తీసుకున్న వాళ్ళకి డిఫరెన్స్ ఏంటండి? ఫస్ట్లో తీసుకునే వాళ్ళు అంటే వాళ్ళకి ఏదైనా ఇమీడియట్గా చాలా అవసరం ఉండి తీసుకుంటారు. అలా తీసుకునే వాళ్ళు ఒక 10 మంది ఉండుంటారు, అంటే 10 మందికి ఆ అవసరం ఉండుంటుంది. ఓకే. ఇప్పుడు ఆ మొత్తం అమౌంట్లో మనకి డిస్కౌంటెడ్ చేస్తే కనుక 40% వరకు కూడా వాళ్ళు తగ్గించి తీసుకోవచ్చు అనమాట. ఓకే. ఓకే. సో స్వప్న గారు, మనకి అమౌంట్ ఎమర్జెన్సీగా అవసరం అయ్యి మధ్యలో మనం తీసుకునేటప్పుడు ఏమైనా షూరిటీ పెట్టాల్సి ఉంటుందా? అలా మధ్యలో తీసుకోవడం జరిగినప్పుడు మనం షూరిటీ కింద మన అకౌంట్ డీటెయిల్స్ అవి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. అండ్ అలాగే గవర్నమెంట్ ఎంప్లాయీస్ అయితే కనుక వాళ్ళ శాలరీ సర్టిఫికేట్స్ అవన్నీ ఉంటాయి కదా, సో దాన్ని బట్టి ఎంతవరకు పే చేయగలదని వాళ్ళకి గ్యారంటీ రావాలి కాబట్టి అవి ఏమన్నా షూరిటీ కింద పెట్టాలి. సో మనం ఏదైనా చిట్స్ వేసుకోవాలి అనుకుంటున్నప్పుడు ఏ ఆర్గనైజేషన్ చూస్ చేసుకుంటే బెస్ట్ అండి? కొత్తగా వచ్చినాయి ట్రస్ట్ చేసే బదులు మనకి ఇదివరకటి నుంచి అందుబాటులో ఉన్న చిట్ ఫండ్స్ లాంటి శ్రీరామ్ చిట్స్ కానీ మార్గదర్శి ఇలాంటి వాటి చూస్ చేసుకుంటే అంటే మనకి సేఫ్టీ ఉంటుంది. అండ్ రిజిస్టర్డ్ చిట్ ఫండ్స్ అనేవి ఉంటాయి. సో ఏదైనా కూడా రిజిస్టర్డ్ అయితే కనుక మనకి బ్యాంక్ తరపు నుంచి కూడా మనకి గ్యారంటీ అనేది ఉంటుంది. సో ఏంటంటే వాళ్ళు ఆ అమౌంట్ ఎంత చిట్కి వేస్తున్నారో అంత అమౌంట్ కూడా వాళ్ళ షెడ్యూల్డ్ బ్యాంక్లో డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. ఇన్ కేస్ ఏదైనా ప్రాబ్లం వచ్చినా కూడా మనం కంప్లైంట్ మనకి ఆ బ్యాంక్ అనేది మనకి వెనకాల సపోర్ట్ ఉంటుంది కాబట్టి దాని నుంచి మనకి డబ్బులు వస్తాయి. ఓకే. సో రిజిస్టర్డ్ చిట్ ఫండ్ దగ్గరే మనం చేయాల్సి ఉంటుంది, చేస్తే బెనిఫిట్ ఉంటుంది, మనకి నష్టం అనేది ఉండదన్నమాట. సో మామూలుగా రెగ్యులర్గా అంటే కొంతమంది ఇళ్లలో చాలా మంది చేస్తున్నారు ఇప్పుడు, బట్ వాటన్నిటికీ కూడా మనకి గ్యారంటీ ఏమి ఉండదు. ఓకే. 1-2 times బాగా చేయొచ్చు, 3rd time బాగా చేయకపోవచ్చు. అండ్ అలాగే మనం చాలా కేసులు కూడా చూసున్నాం కదా, ఏది మనకి అంటే మిస్ఫాల్ట్ జరిగినవి అన్నీ చూస్తుంటాము. సో రిజిస్టర్డ్ అయితే బెటర్. సో స్వప్న గారు, అసలు ఈ చిట్ ఫండ్స్లో ఎట్లా అమౌంట్ పే చేయాలి, ఒక్కొక్కరు ఎన్ని చిట్టీలు తీసుకోవచ్చు? ఇప్పుడు మన డ్యూ డేట్కి ముందు అంటే మంత్లీ ఒక డేట్ కట్టుకున్నాం కదా, సో ఆ డేట్కి ముందు రీచ్ అయ్యేలాగా బై క్యాష్ ఆర్ చెక్ ద్వారా కూడా మనం పే చేయొచ్చు. అలా కాకుండా ఈసీఎస్ ద్వారా కూడా అంటే డైరెక్ట్గా మన అకౌంట్ నుంచి బ్యాంక్ అకౌంట్కి మనం జత చేస్తే కనుక ఇంత అమౌంట్ కట్టాలని బ్యాంక్ ఇన్స్ట్రక్షన్స్ వెళ్తే కనుక ఆ బ్యాంక్ నుంచి కూడా డైరెక్ట్గా మన చిట్ ఫండ్ కంపెనీకి వెళ్తుంది అమౌంట్, అలా కూడా చేయొచ్చు. అండ్ ఇప్పుడు ఆన్లైన్ పేమెంట్స్ కూడా స్టార్ట్ చేస్తున్నారు, సో ఆన్లైన్ ద్వారా కూడా మనం పే చేయొచ్చు. ఓకే. అండ్ చిట్స్ ఒక్కొక్కళ్ళు ఎన్ని తీసుకోవాలనేది, ఒక గ్రూప్లో ఒక పర్సన్ 2 చిట్స్ కంటే ఎక్కువ తీసుకోకూడదు, 2 తీసుకోవచ్చు మ్యాక్సిమం అంతే. సో ఈ చిట్ ఫండ్స్లో జాయిన్ అయిన వాళ్ళు ఆల్రెడీ ఫస్ట్ అమౌంట్ తీసేసుకున్న వాళ్ళకి, అలాగే లాస్ట్లో అమౌంట్ తీసుకుంటున్న వాళ్ళకి ఇంట్రెస్ట్ ఏమైనా వస్తుందా అండి? దీంట్లో ఇంట్రెస్ట్ అనేది ఉండదండి, డివిడెండ్స్ రూపంలో మనకి అమౌంట్ మిగులుతూ ఉంటుందన్నమాట. సో ఫస్ట్ తీసుకున్న వాళ్ళు మనం ఇందాక అనుకున్నట్టు 40% వరకు కూడా తగ్గించి పాడొచ్చు అనమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక 1 lakh చిట్ తీసుకుందాము, 1 lakh చిట్లో 50 members ఉన్నారనుకోండి, ఈచ్ మంత్ 2000 కట్టాలి. సో 50 into 2000 1 lakh అవుతుంది అనమాట. సో 50 people 2000 పే చేయాల్సి ఉంటుంది. ఆ 1 lakhలో ఇప్పుడు ఫస్ట్ మంత్లో కావాలనుకునే వాళ్ళు, ఏ మంత్ అయినా అవనివ్వండి, కావాలనుకునే వాళ్ళు 40% వరకు తగ్గించి తీసుకోవచ్చు, అంటే 60,000.
1 lakhలో 40% తగ్గించే 60,000 ఎవరు బిడ్ చేశారో వాళ్ళకి ఎంత అవసరం ఉందో కాబట్టి 40,000 వదిలేసుకొని తీసుకుంటున్నారు 60,000 ఓకే. వాళ్ళు తీసుకుంటారు. ఆ మిగిలిన 40,000 అంటే ఆ 40%లో 5% ఏమో ఈ కంపెనీ వాళ్ళు తీసుకోవడం జరుగుతుంది అనమాట. ఎందుకంటే అంత మేనేజ్మెంట్ ఎక్స్పెన్సెస్ గురించి 5% పోతుంది. ఆ మిగిలిన 35% అంటే 35,000 కూడా మిగిలిన గ్రూప్లో మెంబర్స్ అందరికీ డివిడెండ్ కింద ఇవ్వటం జరుగుతుంది. ఓకే. సో అదే మనకి ఇంట్రెస్ట్ కానీ డివిడెండ్ కానీ మనకి ఆ అమౌంట్ సేవ్ అవుతుంది. ఓకే. సో మన నెక్స్ట్ మంత్ కట్టే దాంట్లో అంత అమౌంట్ డివిడెండ్ తగ్గించి కట్టచ్చు అనమాట. ఓకే స్వప్న గారు, చిట్ ఫండ్స్ అనేది ఎలా జాయిన్ అవ్వాలి, సో ఎంతవరకు అమౌంట్ పే చేసుకోవాలి, వాటి వల్ల తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి, షూరిటీ ఎలా ఉండాలి అనే విషయాన్ని చాలా చక్కగా వివరించి చెప్పినందుకు మీకు ధన్యవాదాలు. థ్యాంక్స్ అండి. సకులు పూలమ్మిన చోట కట్టెలమ్మటం సాధ్యం కాదని భావించేవారండి. గతంలో వాళ్ళు చేసిన పనుల కన్నా తక్కువ హోదా ఆదాయం ఇచ్చే పనులు చేసేందుకు కొంతమంది సిద్ధపడరు, ఆత్మన్యూనతతో బాధపడతారు. దీన్నే ఇమేజ్ చట్రంలో ఇరుక్కుపోవడంగా పేర్కొంటారు. ఇలాంటి వాళ్ళు కొత్తగా ఇతర పనులు చేయటం, ఆలోచించటం చాలా చిన్నతనంగా భావిస్తారు. ఒక రాజకీయ నాయకుడు, సినిమా నటులు, కళాకారులు, అలాగే ఇంకొంతమంది మన సామాన్య మనుషులైనా సరే ఇలా సెలబ్రిటీస్గా ఉన్నవాళ్లుగా గుర్తింపు పడ్డవాళ్ళు వాళ్ళ జీవితాలు పరిశీలిస్తే మనకు ఆశ్చర్యం కలుగుతుంది. పత్రికల్లో ప్రతిరోజు పతాక శీర్షికల్లోనే ఉండాలని, నెంబర్ 1గా గుర్తింపు పొందాలనే ఆశ ఎంత ఉన్నా అది సాధ్యమయ్యేది కాదు కదా. కొత్త నీరు వచ్చి పాత నీటిని వెనక్కి నెట్టేసినట్లు అప్పటిదాకా ఆయా రంగాల్లో ప్రముఖులుగా నిలిచిన వారి స్థానాలను కొత్త తరం వచ్చి ఆక్రమించేస్తుంది. ఈ వాస్తవాన్ని గుర్తించకపోతే చాలా కష్టాలను ఎదుర్కోవాల్సి వస్తుంది ఎవరైనా సరే. ముందైతే కార్యక్రమం చూడండి, ఆ తర్వాత మళ్ళీ మాట్లాడుకుందాం. నమస్కారం, సఖీ ఫ్యాషన్కి స్వాగతం. సఖలు, ఈరోజు మనం ఉన్నాం ఎస్ఆర్ నగర్లో ఉన్న మిస్ ఇండియా శారీ షోరూంలో. అండ్ మనతో పాటు ఉన్నారు లక్ష్మి గారు. మరి మార్కెట్లోకి వచ్చిన లేటెస్ట్ కలెక్షన్ ఏంటో ఆవిడని అడిగి తెలుసుకుందాం. నమస్కారం లక్ష్మి గారు, ఎలా ఉన్నారు? బాగున్నాం మేడం. మరి మా సఖలకి లేటెస్ట్ కలెక్షన్ చూపిస్తున్నారు కదా మార్కెట్లోకి వచ్చినవి, మరి ఏం చూపిస్తున్నారు ఈరోజు? ఇప్పుడు మార్కెట్లో ఎక్కువ ఏంటంటే మనకి లేటెస్ట్ డిజైన్స్ మోడల్స్ అంటే కూడా మనకి బాగల్పూర్ సిల్క్ అనేది ఇప్పుడు బాగా నడుస్తుంది అన్నమాట. ఓకే, బాగల్పూర్ సిల్క్ అంటే అది ఏంటంటే మనకి ట్రెడిషనల్ లుక్ ఉంటుంది, మనకి ఏంటంటే కంఫర్టబుల్గా కూడా ఉంటుంది అన్నమాట. సో అంటే అది ఏ ఏజ్ వాళ్ళని యూస్ చేసుకోవడానికి బాగుంటుంది. ఓకే, చిన్న ఏజ్ వాళ్ళైనా పెద్ద ఏజ్ వాళ్ళైనా ఎవరైనా యూస్ చేసుకోవచ్చు. ఓకే, మరి చూపిస్తారా? తప్పకుండా. ప్రింట్ స్టైల్ మీకు ఇప్పుడు ఒక శారీ చూపిస్తున్నాను. ఇది ఏంటంటే ప్రింట్ స్టైల్లో వస్తుంది. మనకి ఏంటంటే ఇది కొంచెం పార్టీ వేర్ లుక్ రావడానికి ఏంటంటే మనకి కాంబినేషన్స్ చూస్తారు కదా, ఇది కోరా కలర్ కాంబినేషన్స్లో బ్లాక్ ఎలివేట్ డిజైన్, ఒక 3 ఎలివేట్ డిజైన్లో బ్లాక్ కాంబినేషన్స్ తీసుకున్నారు. పైన పింక్ అనేది కొంచెం, ఇప్పుడు పింక్ అనేది బాగా కాంబినేషన్స్ బాగా రన్నింగ్ అవుతుంది. సో కింద వచ్చి మనకి ఆరెంజ్ కలర్ కాంబినేషన్స్లో చిన్న పైపింగ్ కాంబినేషన్లో పింక్ తీసుకున్నారు. ఓకే, శారీ మొత్తం ఓవరాల్గా కూడా మనకి ఇదే ప్రింట్ కంటిన్యూ అవుతుంది అనమాట. ఓకే, పళ్ళుకి వచ్చేటప్పటికి ఏంటంటే యాక్చువల్గా ఏంటంటే మనకి పళ్ళు అనేది తనిగా లేకుండా మొత్తం కంప్లీట్గా ఒకే స్టైల్లో ఉంటుంది. ఓకే, మనకి బార్డర్ స్టైల్ కాబట్టి మనకి కింద కూడా పళ్ళు దగ్గర కూడా సేమ్ యాజ్ ఇట్ ఈస్ ఏ బార్డర్ కంటిన్యూ అవుతుంది. అదే బార్డర్ 3 సైడ్స్ ఇచ్చేస్తారు. సో మరి దీని బ్లౌజ్ ఎలా వస్తుంది? దీని బ్లౌజ్ వచ్చి మనకి ఏంటంటే పింక్ తీసుకున్నాం కాబట్టి పింక్ అనేది ఇప్పుడు బ్లాక్ కి డిఫరెంట్ స్టైల్ కాంబినేషన్స్ కూడా మనకి చాలా బాగుంటుంది. ఓకే, సో మనకి మెటీరియల్ చూస్తారా, మీకు దాంట్లో బ్లాక్ లేదంటే కూడా మీకు పింక్ అనేది కొంచెం అంటే ఇక్కడ మీకు ఏంటంటే కొంచెం లైట్ వెయిట్ లాగా సింపుల్ గా కనిపిస్తుంది. ఈ బ్లౌజ్కి వచ్చేటప్పటికి ఏంటంటే థిక్ కాంబినేషన్ బ్లౌజ్ వర్క్, అంటే దీనికి కాటన్ మిక్సింగ్ ప్లస్ మనకి సిల్క్ మిక్సింగ్ వల్ల ఏంటంటే కొంచెం స్టిఫ్నెస్ అనేది కనిపిస్తుంది. బ్లౌజ్ వర్క్ ఎక్కుంటే సేమ్ యాజ్ ఈజ్ మన పళ్ళు దగ్గర ఏ టైప్ బార్డర్స్ ఇచ్చారో సేమ్ బార్డర్. సో అది హ్యాండ్స్ కైనా లేకపోతే నడుంకైనా ఎట్లయినా వేసుకొని కుట్టించుకోవచ్చు. సో పింక్, బ్లాక్ అండ్ పింక్ కాంబినేషన్ మనం చూస్తున్నాము, అంటే పింక్ బార్డర్స్ అవన్నీ చూస్తున్నాము. సో దానికి కాంట్రాస్ట్ గా ఉండటం కోసం పింక్ ప్లెయిన్ బ్లౌజ్ ఇచ్చేసారు. ఓకే, సో శారీ అయితే చాలా చాలా బాగుందండి. మీరు అన్నట్టు చిన్నవాళ్ళ దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు ఎవరైనా కట్టుకోవచ్చు ఈ శారీ. సో మరి దీని రేంజ్ ఎంత? దీని రేంజ్ వచ్చి మనకి 1800 నుంచి 2300 వరకు ఉంటుంది. 1800 నుంచి 2300 వరకు. ఓకే, సో మన నెక్స్ట్ శారీ చూపిస్తారా? తప్పకుండా. సో ఇది ఏంటంటే మనకి బాగల్పూర్ సిల్క్ లోనే మనకి మోడల్ ఏంటంటే ఇది ఆఫ్ అండ్ ఆఫ్ స్టైల్ తీసుకున్నామండి. ఇది మోడల్ కూడా ఏంటంటే మనకి ఆఫ్ బాగల్పూర్ సిల్క్, అంటే దీంట్లో కూడా మనకి ఏంటంటే సూపర్ నెట్ స్టైల్లో జూట్ వీవింగ్ స్టైల్ వస్తుంది. ఓకే, కింద మనకి ఇప్పుడు యాక్చువల్ ఏంటంటే ఇది షిఫాన్ మనకి ఏంటంటే ఫిల్స్ పార్ట్కి వస్తుంది అనమాట. ఓకే, ఇది ఫ్రిల్స్ వస్తుంది రెడ్ కలర్. ఓకే, ఇదంతా కూడా షిఫాన్ మెటీరియల్ వస్తుంది. దీంట్లో కూడా మనకి ఏంటంటే నెట్ మీద మనం థ్రెడ్ వీవింగ్ స్టైల్లో ఒక బంచెస్ లాగా 2 కాంబినేషన్స్ అండి, రెడ్ కాంబినేషన్ షెల్ఫ్ డిజైన్ లో తీసుకున్నారు. ఇది వచ్చి కొంచెం సిల్వర్ కాంబినేషన్స్ లో అట్లా ఓకే బ్లాక్ వీవింగ్ స్టైల్లో వస్తుంది. ఓకే, కింద బార్డర్కి వచ్చేటప్పటికి ఏంటంటే థ్రెడ్ వీవింగ్ స్టైల్లో కాటన్ సిల్క్ మీద వెల్వెట్ బార్డర్ అట్లా
కాంబినేషన్స్ అంటే మనకి జరీ వీవింగ్ వస్తుంది ఇట్లా లేస్ టైప్ డిజైన్. ఇది వెల్వెట్ మీద థ్రెడ్ కలర్ లో మనకి థ్రెడ్. ఓకే, సో ఇక్కడ గోల్డెన్ కలర్ లేస్ అటాచ్ చేసి ఇక్కడ వెల్వెట్ కలర్ బ్లాక్ పైన రెడ్ కలర్ థ్రెడ్ వర్క్ వచ్చింది కదండి మొత్తం. మళ్ళీ ఇక్కడ బ్లూ కలర్ పైపింగ్ కూడా ఇచ్చారు ఫినిషింగ్ కోసం. ఓకే, సో అంటే బ్లూ కలర్ మనకి నెక్స్ట్ పార్ట్ బ్లూ ఉంది కాబట్టి దానికి మ్యాచెస్. ఓకే, సో మనకి ఏంటంటే ఇది మనకి షోల్డర్ డిజైన్ అండి. ఇప్పుడు చూడండి కాంబినేషన్ షోల్డర్ డిజైన్ అంటే ఆ మెటీరియల్ అనేది మనకి ఎలివేటర్ అంటే అన్ని ఎక్కువ అంటే అదే స్టైల్ కాకుండా ఇది ఆఫ్ అండ్ ఆఫ్ వచ్చేటప్పటికి కొంచెం డిఫరెంట్ స్టైల్లో. ఓకే, సో రెడ్ వచ్చేటప్పటికి ఫ్రిల్స్ లో వస్తుంది, ఈ బ్లూ కలర్ వచ్చేటప్పటికి షోల్డర్ అంటే మనకి కుచ్చిళ్ళు తర్వాత పార్ట్ నుంచి వస్తుంది షోల్డర్ పార్ట్. సో సేమ్ మనం రెడ్ లో కింద ఏదైతే బార్డర్ చూసామో అదే బార్డర్స్ పైన కింద వచ్చినాయి కదా. ఓకే, సో ఇది షెల్ఫ్ డిజైన్ లో వస్తుంది. వీవింగ్ కూడా మనకి ఏంటంటే ఈ బ్లూ కాంబినేషన్స్ లో బ్లూ అనేది మనకి కొంచెం తీసుకోవడం వల్ల కొంచెం ఓకే బ్లూ కలర్ స్టోన్స్ కూడా అక్కడక్కడ ఇచ్చారు. ఓకే, సో మనకి ఈ బ్లాక్ కాంబినేషన్స్ అనేది ఎలివేట్ అయింది కాబట్టి మనకి పళ్ళు పార్ట్కి వచ్చేటప్పటికి ఏంటంటే ఇలా వస్తుంది. అంటే మనకి షోల్డర్ పార్ట్ వచ్చి మనకి బ్లూ కాంబినేషన్స్, కింద పళ్ళు దగ్గర ఏంటంటే మనకి బ్లాక్ మామూలుగా వెల్వెట్. ఇప్పుడు ఎక్కువ వెల్వెట్ తీస్తున్నారు. చాలా బాగుందండి. సో మరి దీని బ్లౌజ్ ఎలా వచ్చింది? బ్లౌజ్ వచ్చి మనకి రెడ్ కాంబినేషన్స్ అండి. అంటే మనము ఇంట్రెస్ట్ ఉంటే బ్లాక్ యూస్ చేసుకోవచ్చు. అండ్ కాంబినేషన్ అంటే మనకి ఫిల్స్ దగ్గర మెటీరియల్ కాంబినేషన్స్ ఇచ్చారు కాబట్టి సేమ్ అదే కాంబినేషన్ లో కాటన్ సిల్క్ బ్లౌజ్ తీస్తున్నారు. కాటన్ సిల్క్ ఈ కాటన్ సిల్క్ కూడా మనకి ఏంటంటే లైన్స్ టైప్ లో తీసుకున్నారు. ఓకే, సెల్ఫ్ లైన్స్. ఓకే, సో ఇవన్నీ ఏంటంటే బ్లౌజెస్ వాషబుల్ రఫ్ యూస్ కి బాగా పనికొస్తుంది. సారీస్ అంటే డ్రై వాష్ కి ఇస్తాము. సో ఇవి రఫ్ అండ్ టఫ్. ఓకే, సో బార్డర్స్ ఏం లేస్ ఇచ్చి జస్ట్ ఇక్కడ ప్లెయిన్ బార్డర్ ఇచ్చారు. సో బ్లాక్ పైపింగ్ వచ్చి ప్లెయిన్ రెడ్ కలర్ రా సిల్క్ మెటీరియల్ తో ప్యాచ్ ఇచ్చారు. లేదు మనకి ఇంట్రెస్ట్ ఉంటే బ్లాక్ బ్లౌజ్ కూడా యూస్ చేసుకోవచ్చు. రెండు బ్లాక్ అండ్ మెరూన్ కాంబినేషన్స్ కాంట్రాస్ట్ పెట్టి చూసుకున్నా కూడా చాలా బాగుంటుంది. సో మరి శారీ రేంజ్ అంటే దీని కాస్ట్ వచ్చి మనకి 28 నుంచి 35 వరకు ఉంటుంది. 28 నుంచి 35 వరకు. ఓకే, మన నెక్స్ట్ శారీ చూపిస్తారా? ఓకే, మనకి ఏంటంటే ఈ బాగల్పూర్లోనే కూడా మనకి ఏంటంటే ఇది ఆఫీస్ వేర్కి రెగ్యులర్గా యూస్ చేసుకోవడానికి కొంచెం లైట్ వెయిట్ ఉంటుంది. ఇది కూడా కలర్ కాంబినేషన్స్ కూడా లైట్ కలర్స్ కాంబినేషన్స్లో వస్తాయండి. కాంబినేషన్స్ కూడా చూడండి మామూలుగా లైట్ వెయిట్ ఉంటుంది. షెల్ఫ్ డిజైన్ అనేది మనకి పింక్ లైట్ బేబీ పింక్ మీద మనకి షెల్ఫ్ డిజైన్లో కొంచెం మంచిగా రిచ్గా కనిపిస్తుంది. ఇది వన్ సైడ్ బోర్డర్ అంటే ఇది షోల్డర్ డిజైన్కి వస్తుంది అనమాట. షోల్డర్ పార్ట్లో మనకి ఏంటంటే పింక్కి వైట్ ఆఫ్ వైట్ కాంబినేషన్స్లో జరీ వర్క్ వచ్చేటప్పటికి ఏంటంటే మనకి డీసెంట్గా కనిపిస్తుంది. పైన వచ్చి మనకి కాటన్ సిల్క్లోనే మనకి జస్ట్ చిన్న పైపింగ్ తీసుకున్నారు. కింద వచ్చి మనకి కింద సిల్వర్ డిజైన్లో కొంచెం లేస్ స్మాల్ తీసుకున్నారు. ఇది షోల్డర్ పార్ట్కి వస్తుంది. కిందకి వచ్చేటప్పటికి ఏంటంటే మనకి సింపుల్ చిన్న బోర్డర్ వస్తుందండి. ఓకే, మనం అంటే స్టెప్స్ పెట్టుకున్నా కూడా మనకి మంచిగా కనిపిస్తుంది, లేదా సింగర్ వేసుకున్నా కూడా చాలా బాగుంటుంది. సో శారీ అంతా కూడా చాలా లైట్ వెయిట్ ఉందండి. బార్డర్ కూడా జరీతో వచ్చారు. లైట్ క్రీమ్ కలర్ క్లాత్ పైన జరీతో వర్క్ ఇచ్చారు. సో మరి దీని పళ్ళు ఎలా వస్తుంది? దీని పళ్ళు వచ్చి సేమ్ యాజ్ ఇట్ ఈస్. అంటే మనం ఇది ఏంటంటే ఆఫీస్ వేర్కి రెగ్యులర్గా యూస్ చేసుకోవడానికి కంఫర్టబుల్గా కూడా ఉంటుంది. ఈ మెటీరియల్స్ అంతా ఆల్మోస్ట్ ఏంటంటే ఈ మెటీరియల్లో మనకి డిజైన్స్ అన్ని డిఫరెంట్ స్టైల్లో ఉంటుంది. రేంజ్ వైజ్ కూడా మనకి ఒక్కొక్కటి ఒక్కొక్క కాస్ట్ వైజ్ వస్తుంది అన్నమాట. ఓకే, సో ఇది సింపుల్ అండ్ ఎలిగెంట్ శారీ అని చెప్పొచ్చు. ఓకే, సో పైన వచ్చిన బార్డర్ సేమ్ ఇక్కడ కూడా కంటిన్యూ చేశారు. ఓకే, మరి దీని బ్లౌజ్ ఎలా? దీని బ్లౌజ్ వచ్చి మనకి పైన కాటన్ సిల్క్ ఇచ్చారు కాబట్టి సేమ్ బ్లౌజ్ కాటన్ సిల్క్ తీసుకున్నారు. ఓకే, సో కాటన్ సిల్క్ బ్లౌజ్ పైన సో కింద అయితే ఏదైతే బార్డర్ వచ్చిందో సేమ్ అదే బార్డర్ ఇక్కడ కంటిన్యూ చేశారు. సో మనం ఎలా అంటే దాన్ని అలా కుట్టించుకోవచ్చు. ఓకే, సో మరి ఈ సారీ రేంజ్? దీని రేంజ్ వచ్చి మనకి 15 నుంచి 1800 వరకు ఉంటుంది. 1500 నుంచి 1800. ఓకే, సో రేంజ్ కూడా బాగుంది, శారీ కూడా బాగుంది. సో ఈరోజు మీరు చూపించిన శారీస్ బాగల్పూర్ సిల్క్లో డిఫరెంట్ వెరైటీస్ చూపించారు. సో ప్రింటెడ్ డిజైన్స్, తర్వాత లేస్ లాంటివి వర్క్ అన్నీ కూడా. సో సింపుల్గా ఆఫీస్ వేర్ ఉన్నాయి అండ్ అలానే పార్టీ వేర్ కూడా ఉన్నాయి. సో చాలా బాగున్నాయండి శారీస్ అన్ని కూడా. సో మరి ఇంత మంచి కలెక్షన్ మాకు ఈరోజు పరిచయం చేసినందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ. సకులు అపజయం అన్న పదంలోనే జయం అన్న అక్షరాలు కూడా ఉన్నాయన్న సంగతి మనం మర్చిపోకూడదు. నింగిలో నిప్పులు చిమ్మే సూర్యుడిని కూడా కారుమబ్బులు కమ్ముకుంటాయని, రాత్రైతే సూర్యుడు నిష్క్రమించక తప్పదని ప్రకృతి మనకి బోధించే పాఠాన్ని మనం ఎల్లవేళలా గుర్తుంచుకోవాలి. గెలుపు పట్ల వెర్రి వ్యామోహం కన్నా సంతోషంగా జీవించడం ఎలా అన్న విషయం పట్ల మనకి ఎక్కువగా ఆసక్తి ఉండాలి. మనకి మనం, మన చుట్టూ ఉన్న వాళ్ళు మనకి ఆపాదించిన ఇమేజ్ చట్టం నుండి బయటపడి కొత్త అవకాశాల్ని వెతుక్కోవాలి. ఒక పని చిన్నది, మరో పని పెద్దది, గొప్పది అనే ధోరణి నుండి మనం బయటపడగలగాలి. మనం చేసే పనిపైన మనసు లగ్నం చేయటం, కొత్తగా ఆలోచించటం మనకి ఆనందం కలిగించే విషయం కావాలి. ఏమంటారు మీరు? ఇవాళ కార్యక్రమంపై మీ అభిప్రాయాన్ని మాకు రాసి పంపిస్తారా? మా చిరునామా సఖీ, ETV 2, రామోజీ ఫిల్మ్ సిటీ,
హైదరాబాద్ 501512. మా ఇమెయిల్ ఐడి saki@etv.co.in. మా ఫోన్ నంబర్ 04023555540. మళ్ళీ రేపటి సఖీ కార్యక్రమంలో కలుసుకుందాం. అందాక సెలవు మరి. నమస్కారం.